అటు శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది. ఉదయం 10 గంటల 17 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్కు అన్వేష్ అనే పేరును శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ రాకెట్ను భూ పరిశీలన కోసం కక్షలోకి పంపనున్నారు. EOS N-1తో పాటు దేశీయ అంతర్జాతీయ వినియోగదారులకు చెందిన మొత్తం 15 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా EOS N-1 శాటిలైట్ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ శాటిలైట్ ద్వారా భూ పరిశీలన, దేశ రక్షణ రంగానికి, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల పరిశోధనకు ఉపయోగపడనుంది. పరిశోధకులు తెలిపారు. అయితే రాకెట్ ప్రయోగంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త ఏడాదిలో సరికొత్త ప్రయోగాలకు సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగిక వేదిక నుంచి నింగికి సంధించిన ఇంద్రధనస్సుల పిఎస్ఎల్వి C-62 రాకెట్టు నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ప్రయోగానికి సంబంధించి దాదాపు ఇప్పటికే కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగంలో అనేకమైనటువంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ రాకెట్ నింగిలోకి దాదాపు 1485 కిలోల బరువు కలిగిన EOS N-1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి శాస్త్రవేత్తలు పంపనున్నారు. ఈ ఉపగ్రహానికి అన్వేష్ అనే పేరు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పెట్టారు. మరోవైపు దీంతో పాటు 15 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. అందులో స్వదేశానికి సంబంధించి 7 ఉండగా విదేశాలకు సంబంధించి 8 ఉన్నాయి. ఇందులో మైక్రో ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపనున్నారు. ఇందులో ప్రధానంగా విదేశాలకు సంబంధించి UK, థాయిలాండ్, నేపాల్, స్పెయిన్, బ్రెజిల్ దేశాలకు చెందినటువంటి ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం 4 దశల్లో ఈ ప్రయోగం పూర్తయ్యే విధంగా శాస్త్రవేత్తలు ఇందులో డిజైన్ చేశారు. ముఖ్యంగా 18.9 నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తయ్యేలాగా శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత మొదట 1485 కిలోల బరువు కలిగిన EOS N ఉపగ్రహాన్ని భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రైజ్ ఆర్బిట్లో ప్రవేశపెడుతుంది. తర్వాత 10 సెకండ్లలో 14 స్వదేశీ విదేశీ ఉపగ్రహాలను కూడా 600 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్షలో ప్రవేశపెడుతుంది. తర్వాత PS-4 దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్ దేశానికి చెందిన కిడ్ అనే పిలోట్ను భూ వాతావరణంలోకి ప్రవేశపెడతారు. రెండో దశలో దీనిని పసిఫిక్ మహాసముద్రంలోకి పడేలా డిజైన్ చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇందులో ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైన అంశం కూడా ఉంది. అంటే ఒకసారి ప్రయోగించినటువంటి ఉపగ్రహాన్ని తిరిగి ఉపయోగించుకునేలాగా ఇందులో డిజైన్ చేసి ఈ విధమైనటువంటి మార్గాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు తొలిసారిగా చేపట్టారు. ఈ ప్రయోగంలో ముఖ్యంగా ఇస్రో అంతరిక్ష ప్రయోగాలకు తొలిసారిగా అత్యంత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీని వినియోగిస్తుంది. సాధారణంగా ఉపగ్రహాలు రోదసీలోకి ప్రవేశపెట్టిన అనంతరం వాటి గమనం విడివిడిగా ఉంటుంది. కక్షలో ఉపగ్రహాలు విడివిడిగా తిరుగుతాయి. ఈ ప్రయోగం ద్వారా పంపే జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై ప్రయాణిస్తాయి. దీని ద్వారా ముఖ్యంగా అంతరిక్షంలో ఈ గమనం కొనసాగుతున్న సమయంలో సూర్యకిరణాలకు ఒకటి అడ్డుగా వచ్చి మరొకటి సూర్యుడి యొక్క లోపల ఉండేటటువంటి అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఇక ENS-1 అన్వేష్ ఉపగ్రహానికి అనేకమైనటువంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా భూ పరిశీలన ఉపగ్రహం, భూ పరిశోధన, వాతావరణంలో మార్పులు, పర్యావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా దీన్ని డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రక్షణ రంగ అవసరాల కోసం రూపొందించిన అత్యంత శక్తివంతమైన శాటిలైట్గా ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి అన్వేషణను శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఇందులో వాడేటటువంటి కెమెరాలు సాధారణ కెమెరాల లాగా కాకుండా వందలాది కాంతి తరంగాలను పసిగట్టే సామర్థ్యం కలిగి ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే వ్యవసాయం, విపత్తుల నిర్వహణ కూడా ఇది ఉపయోగపడనుంది. పిఎస్ఎల్వి సిరీస్లో 65వదిగా ఈ ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది
ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి సిరీస్లో రాకెట్లో ఉన్నటువంటి వైఫల్యాలను సరిదిద్ది అందులో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిచేసి ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పంపుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి అత్యుత్తమ వాహక నౌకగా ఉండేటటువంటి పిఎస్ఎల్వి నమూనాను ఇప్పటికే ఇస్రో అధిపతి డాక్టర్ నారాయణన్ ఇటు చెంగాళమ్మ ఆలయంలోనూ అలాగే శ్రీకాళహస్తి ఈశ్వరుడి యొక్క పాదాల చెంత ఉంచి మరోవైపు దేవదేవుడి యొక్క పాదాల చెంత నమోదాన్ని ఉంచి ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి పూజలు కూడా నిర్వహించారు. మరికొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్నటువంటి ఈ ప్రయోగం కొత్త సంవత్సరంలో అత్యంత విజయం సాధిస్తుందని చెప్పి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇటు భారతదేశంతో పాటు విదేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఖగోళ పరిశోధకులు కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు.